చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన బాధితులు పెద్ద ఎత్తున తమ సమస్యలపై పెద్దిరెడ్డికి అర్జీలు సమర్పించారు. ఇకపై ప్రతి సోమవారం మండల హెడ్ క్వార్టర్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు. కూటమి నాయకులు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను స్వయంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మండలంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదో మండలంలో ఈ విధంగా అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సీవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా ఎండార్స్ చేసి కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ గారికి, ఇంకా ఏదైనా ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉంటే వారికి కూడా పంపడం జరుగుతుంది. వాటి నుంచి సత్వర పరిష్కారము మరి సరైన సమాధానం కూడా నేను ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగానే అధికారులందరూ కూడా స్పందించి పనిచేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను, చేయాలని కూడా కోరుతా ఉన్నాను. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మామూలుగా సోమవారం అంటే ఫిర్యాదులు వాటి పరిష్కారం దొరికే ఆనవాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండార్స్ చేసి పంపించడం జరుగుతుంది.